మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026 ఆగస్టు 15న రేషన్ కార్డులు సన్నబియ్యం ఇస్తూ ఉంది. అది సక్సెస్ అయిందని మనం చెప్పొచ్చు. అంతకుముందు 100కి 90%, 80% అమ్ముకునేవాళ్ళు ఇలా 100కి 10% కూడా అమ్ముకోవట్ల, 80 నుంచి 90% తింటూ ఉన్నారు సన్నబియ్యం. సో లేకపోతే కోళ్ళ మేతకో, పిండి పట్టించడానికో, అటుకో ఇటుకో ఇది చేసుకునేటోళ్ళు. సో ఇలా స్మార్ట్ రేషన్ కార్డు ఇస్తానంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి. సో అది ఒక ప్లాస్టిక్ ముక్క, అది స్మార్ట్ రేషన్ కార్డు అంటే. అదేమీ స్మార్ట్ రేషన్ కార్డు అంటే ప్లాస్టిక్ ముక్క కాదు, ఆహారపు హక్కు, ఆత్మగౌరవానికి గుర్తు. పేదవాడు ఎవరి ముందు చేయి దాచకుండా ఆత్మగౌరవంతో జీవించడానికి ఇచ్చేటువంటి కార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా సన్నబియ్యం ఇప్పటికే సక్సెస్ అయిందని మాట్లాడుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 48 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ద్వారా బియ్యం ఇస్తూ ఉన్నాం. సో దాని మీద బీజేపీ వాళ్ళు ఇంకొక గొడవ చేస్తున్నారు, ప్రధానమంత్రి ఫోటో పెట్టమని చెప్పేసి. సో ఇక కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ప్రజలు రేషన్ కార్డు హోల్డర్స్ తంబు పడినప్పుడు కంటికి సంబంధించినటువంటి ఐరిస్ కెమెరా ద్వారా చేయమని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అయితే పాత కార్డులు ఎన్ని ఉన్నాయి తెలంగాణలో, రాష్ట్రంలో, కొత్త కార్డులు ఎంతమందికి ఇచ్చారు, తీసేసిన కార్డులన్నీ, మిగిలినటువంటి ప్రస్తుతం ఇస్తున్న కార్డులన్నీ లెక్కలు తేలాల్సిన అవసరం ఉంది. నెలకి ఎంత ధాన్యం పడతా ఉంది, అందులో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, అదేవిధంగా డీలర్లకు ఎంత కమిషన్ ఇస్తున్నారు అనే దానికి మనం చర్చించుకోవచ్చు. సో 31 రూపాయ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది రేషన్ బియ్యానికి సంబంధించి. అదేవిధంగా 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 3 నుంచి 6 రూపాయల మధ్య కమిషన్ ఏది ఇస్తున్నట్టుగా విన్నాను నేను. సో ఇది పరిస్థితి. అంటే ఒక్కొక్క కేజీ సుమారుగా 36 నుంచి 41 36 ఒక కేజీ 36 నుంచి 41 రూపాయలు పడతా ఉంది. సో 80 కోట్ల మందికి దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. ఇది 100 కోట్ల మందికి కూడా రేషన్ ఇస్తారని చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా ఈ కరువు కాలంలో ముఖ్యంగా ఇవ్వటం మంచిదే. ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది, ఇంకా కరువు ఉధృతం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక 15 కేజీలు ఇచ్చే కార్యక్రమం ఉంటే ప్రజల్లో కొద్దిగా శాంతింపజేసినట్టుగా ఉంటుంది. అవసరమైనప్పుడు వాడాలి. స్టోరేజ్ చేసుకుని ఎలకలకు పెడతారా, ఎలకలకి, పంది కుక్కలకి, ప్రజలకి పెట్టండి. అవకాశం వచ్చింది, దేవుడు మీకు పాలక వర్గాలకు అవకాశం వచ్చింది కాబట్టి 15 కేజీలు నెలకేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఏలుముద్రలో విలియన్ చోట ఐరిస్ కెమెరాలు పెట్టే కార్యక్రమం అప్పుడే స్మార్ట్ కార్డు యొక్క నిజమైనటువంటి ఉద్దేశం నెరవేరుతుంది, నిజమైనటువంటి ఆత్మగౌరవం వస్తుంది. లేకపోతే కార్డు కొత్తదే కానీ పేదల కష్టాలు మాత్రం పాతవే అన్న చందంగా తయారవుతుందని తెలియజేసుకుంటూ, సో రేషన్ బియ్యం సో పాన్ కార్డుతో లింకప్ చేయమనేటువంటి డిమాండ్స్ ఉన్నాయి. సో ఇలా 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి. సో అవి తీసేయండి, ఒక 5 కోట్లు పెట్టండి, 5 కోట్ల ఆదాయం ఉన్న వాళ్ళకి సంబంధించి అనేది. సో లేకపోతే రేషన్ కార్డులు మీరు అట్లే తెలుసుకుంటే మీకు ఏ రాజకీయాలు ఏమైనా ఒత్తిళ్ళు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్ కార్డు వేరే సపరేట్గా పెట్టండి. సగం మంది వాలంటీర్గా బయటకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవాళ రేపు హెల్త్ కార్డులకు సంబంధించి చాలా ఖర్చు అవుతున్నాయి. సంవత్సరాల తరబడి వాళ్ళ జీవితకాలాలు సంపాదించుకుని కష్టపడే డబ్బులన్నీ హాస్పిటల్ ధారపోయాల్సి వస్తుంది. మీరే గవర్నమెంట్ హాస్పిటల్స్ బలోపేతం చేయరు, కోసం ఇబ్బంది అవుతుంది. అందుకోసం హెల్త్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్, సీఎం రిలీఫ్ ఫండ్ కార్డ్స్ సపరేట్గా పెట్టండి అవి. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులు.